నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ అదృష్టం పరీక్షించుకోబోతున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇడుపులపాయలో కీలక ప్రకటన చేశారు. కడప ఎంపీగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన షర్మిల అందుకు గల కారణాలను వివరించే ప్రయత్నంలో భావోద్వేగానికి గురయ్యారు. తన నిర్ణయంతో రేపు ఏం జరగబోతుందో కూడా ఆమె చెప్పేశారు. అంతేకాదు తన పోటీ టార్గెట్ ఏంటో కూడా పీసీసీ చీఫ్ వెల్లడించారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఈసారి నిలబడుతున్నానని, వైఎస్ఆర్ బిడ్డ నిలబడుతుందని షర్మిల తెలిపారు. ఈ నిర్ణయం తనకు సులువైంది కాదన్నారు. ఈ నిర్ణయం తన కుటుంబాన్ని చీలుస్తుందని తెలుసన్నారు. వైఎస్ఆర్ అభిమానులను గందరగోళంలో పడేలా చేస్తుందని తెలుసన్నారు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. జగన్ తన అన్న అని, అన్న అంటే తనకు ద్వేషం లేదన్నారు. జగన్ తన రక్తమని, ఎన్నికల్లో తాను చెల్లి కాదు తల్లి అన్నాడని గుర్తు చేసుకున్నారు. కానీ సీఎం అయ్యాక మారిపోయాడన్నారు. ఈ జగన్ తనకు పరిచయం లేదన్నారు. జగన్ తాను అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడని, హత్య రాజకీయాలను ప్రోత్సహించాడని షర్మిల ఆరోపించారు. కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీటిచ్చాడన్నారు. ఇదే తట్టుకోలేకపోయానన్నారు. హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదని, హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవన్నారు. అధికారం వాడుకొని వాళ్ళని జగన్ రక్షిస్తున్నాడని విమర్శించారు. అవినాష్ రెడ్డిని వెనకేసుకు తిరుగుతున్నాడన్నారు. మళ్లీ అవినాష్ రెడ్డికి సీటు ఇవ్వడం తట్టుకోలేకపోయానన్నారు. వివేక హత్యను రాజకీయం కోసం వాడుకున్నారని జగన్ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. ఇది తమకు చాలా ఆలస్యంగా అర్థమైందన్నారు. సాక్షి ఛానల్ తప్పుడు కథనాలు ప్రసారం చేసిందని, ప్రజలు హత్య చేసిన వాళ్ళకే సీటిస్తే హర్షించరని తెలిసి మళ్లీ టికెట్ ఇచ్చారన్నారు. వైఎస్ఆర్, వివేక రామలక్ష్మణుల్లో ఉండేవాళ్ళని, వివేక ఆఖరి కోరిక తనను ఎంపీగా చూడాలని అన్నారు. కానీ తనకు అప్పట్లో అదెందుకో అర్థం కాలేదని ఇప్పుడు అర్థం అవుతోందన్నారు. తాను హత్య రాజకీయాలకు వ్యతిరేకినని, ఓ హంతకుడు పార్లమెంట్ మెట్లు ఎక్కకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.